పార్టీ ఆదేశం శిరోధార్యం. పోటీ చేసిన తర్వాత ధర్మవరం ఏమో టీడీపీకి బాగా పట్టు, 19 వరకు ఏమో అక్కడ సూర్య గారు ఎమ్మెల్యేగా పనిచేసి బీజేపీ వైపు వచ్చారు. ఆ తర్వాత టీడీపీకి బాగా పట్టున్న ఆ నియోజకవర్గంలో మీకు టికెట్ ఎలా వచ్చింది సార్? అసలు ధర్మవరం అది పార్టీ నిర్ణయం. ఎందుకంటే నేను ధర్మవరం కావాలని నేను అడగలేదు. నేను అసలు అసెంబ్లీ చేయాలని ఆ రోజుల్లో అయితే లేదు. సో పార్లమెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. బట్ పార్టీ నాయకత్వం వారికి ఆలోచన ఏముందో కానీ పోటీ చేయాలనుకోవడం, అదే అనేక నియోజకవర్గాల చర్చ జరిగినప్పుడు ధర్మవరం వెళ్ళాలని పార్టీ ఆదేశించడం. అయితే నేను అప్పటికే మీరు చెప్పినట్టుగా సూర్య గారు, ఎక్స్ఎమ్మెల్యే సూర్య గారు ఎవరు ఉన్నారు, పార్టీని తీసుకున్నాం. నేనే ఆ విషయంలో తీసుకెళ్లడము, పార్టీలు తీసుకోవడం కూడా జరిగింది. అయితే పార్టీ ఆదేశం సర్వకారం తప్పని పరిస్థితి, పోటీ అక్కడి నుంచి చేయాలనుకున్నప్పుడు ఆ రకంగా పార్టీ నిర్ణయం ప్రకారం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. 19 వరకు చూస్తే సూర్య గారు ఎమ్మెల్యేగా ఉండి ఆ తర్వాత బీజేపీకి వెళ్ళిపోవడంతో టీడీపీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయిన పరిస్థితి. 19 నుంచి 24 మధ్యలోనేమో పార్టీ అధికారంలో అయితే తెలుగుదేశం పార్టీ, ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ అక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. ఒకవైపున పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశించారు, బీజేపీ తరఫు నుంచి సూర్య ఆశించారు, మరోవైపున జనసేన నుంచి మధుసూదన్ రెడ్డి ఆశించారు. వీళ్ళందరూ ఉండగా మీకు టికెట్ వచ్చింది. ఎలా అయ్యారు సార్ ఎమ్మెల్యే? అందరూ సహకరించారు మీకు? ఫస్ట్ టైం కూటమి తరఫు నుంచి మొత్తం అందరూ సహకరించారు? అందరూ సహకరించారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. తెలుగుదేశం నుంచి పరిటాల శ్రీరామ్ గారు, జనసేన నుంచి మధుసూదన్ రెడ్డి గారు కూడా సహకరించారు. బీజేపీ కార్యకర్తలందరూ కూడా మనసు పెట్టి పనిచేశారు. మిగతా జిల్లాల నుంచి కూడా కార్యకర్తలంతా వచ్చి పని చేయడం జరిగింది. మామూలుగా అదేంటంటే ఈ పులివెందుల పక్కన ఉండడము, దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రంగా ఉండడము కారణంగా ఆ పరిస్థితులు కాస్త వేరేగా ఉండేవి. అయితే కూటమి కార్యకర్తలందరూ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, కూటమి కార్యకర్తల పని, ప్రజల ఆశీర్వాదం కారణంగా గెలవడం జరిగింది. 19 నుంచి 24 మధ్యలో కేతిరెడ్డి అక్కడ ఎమ్మెల్యే సార్. మంచి స్ట్రాంగెస్ట్ లీడర్ అని సోషల్ మీడియా భారీ ఎత్తున ప్రచారం, ఫాలోయింగు, ఆ తర్వాత రకరకాలుగా ఆయన ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్గా అక్కడ ప్రచారం జరిగేలా చేసేది. అటువంటి సందర్భంలో అసలు మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, సొంత పార్టీలోనే మీకు అందరూ సహకరిస్తారో లేదో, కూటమిలో ఎవరెవరు ఎలా ఉంటారో తెలియదు, రాష్ట్ర రాజకీయాల మీద పూర్తిగా అవగాహన లేదు. అటువంటి సందర్భంలో ఎమ్మెల్యేగా గెలుస్తానని కానీ అని ఏమైనా అనుకున్నారా సార్? అసలు రాష్ట్ర రాజకీయాల్లో అవగాహన లేకేం లేదు. ఎందుకంటే రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు నేలవిడిచి కత్తిసాం చేయలేదు. రాష్ట్ర రాజకీయాల గురించి అవగాహన స్థానిక రాజకీయాలు కూడా దాని ముందు 3 సంవత్సరాల నుంచి నేను కాస్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎక్కువ రావడం కూడా జరుగుతూ ఉన్నింది. అయితే గెలుపోటముల విషయానికి వస్తే ఇప్పుడు సోషల్ మీడియా ఆధారంగా ఎన్నికలు గెలుస్తామనుకుంటే అది సరైనది కాదు. ప్రజల సేవ చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు, మీకు లోపల నుంచి ఫీలింగ్ ఉందా సార్? అంటే నేను గెలుస్తాను, నాకు కూటమి నుంచి అందరూ సపోర్ట్ చేస్తారు, నేను ఎమ్మెల్యే అవుతానని ఆ విశ్వాసమే లేకపోతే నేను రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రజల మీద విశ్వాసం ఉంది నాకు, పార్టీ కూటమి కార్యకర్తల మీద విశ్వాసం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ఎందుకంటే ఏదైనా మనం మార్పు తీసుకురాగలని అడుగుతున్నామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు నమ్ముతారని నమ్మకం ఉండింది. దానికి అనుగుణంగానే చేయడం జరిగింది. ఇక రెండో విషయం వస్తే, మీరు సోషల్ మీడియాలో ఆదరణ కారణంగా ఎన్నికలు గెలవలేమనేది ఇక్కడ రుజువైంది. అక్కడ పరిస్థితులు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాలుగా వర్గపోరు జరుగుతూ ఉంటుంది. సో ఈ వర్గం అక్కడ ఆయన క్యాండిడేటా, ఇక్కడ ఈయన క్యాండిడేటా అని కాదు, ఎవరు క్యాండిడేట్ అయినా కూడా నాయకునితో అక్కడ సంబంధం లేదు. దాన్ని ఆసరాగా చేసుకునే నాయకులు, మేము పెద్ద నాయకులుగా వాళ్ళంతా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందుకని గ్రామాల్లో వర్గపోరు ఉంది కాబట్టి గ్రామాల్లో పోటీ జరిగింది. పట్టణానికి వచ్చేసరికి చదువుకున్న వాళ్ళు అంతా ఎక్కువ ఉంటున్న పట్టణంలో వచ్చేసరికి నాకు మెజారిటీ 17,000 మెజారిటీ వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి. పైగా అతను 5 సంవత్సరాల గ్రామాలకి ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే వర్గాలు ఉన్నాయి కాబట్టి వర్గాలు ఇంట్లో కూర్చొని వర్గాలను ఇది చేసుకుంటూ వచ్చాడు. పట్టణంలో మాత్రం ప్రజల్లో ఉంటున్నాను, నేను నిరంతరం ప్రజల్లో ఉంటున్నాను, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఏదో ప్రయత్నం చేశాడు కానీ ప్రజలు విశ్వసించలేదు. ఎందుకు వెళ్ళాడో, కబ్జాలు ఎలా జరిగేవో, దౌర్జన్యాలు ఎలా జరిగేవో అందరు ప్రజలు ప్రత్యక్షంగా ఉన్నారు. బాధితులు, వాళ్ళందరూ బాధితులు కాబట్టి నాకు అక్కడ ఆ మెజారిటీ ప్రజలు ఇచ్చారు. అంటే మీరు ఇప్పటివరకు జాతీయ స్థాయి రాజకీయాలు లేదంటే రకరకాల రాష్ట్రాల్లో పనిచేయడం, పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇలా ఎమ్మెల్యేగా ప్రజల నుంచి ఎన్నికవడం ఎలా అనిపించింది సార్? ఫస్ట్ టైం పోటీ చేయడం, అవకాశం రావడం, నెగ్గడం. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు లక్ష్య సాధన చేస్తే ఖచ్చితంగా సంతోషంగానే ఉంటుంది. అయితే దానికి ఆ క్రెడిట్ అంతా నేను ధర్మవరం ప్రజలకు ఇవ్వాల్సిన. ఒకవైపు పార్టీ అయితే నమ్మకం పెట్టినందుకు, రెండో వైపు ఆశీర్వదించినందుకు ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది. ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉండాలి. ఖచ్చితంగా నేను అదే చెప్పాను, మీరు నన్ను ఆశీర్వదించండి, మిమ్మల్ని రుణపడి ఉంటాను నేను అని చెప్పాను. చెప్పిన విధంగా నడుచుకునే ప్రయత్నం చేస్తాను. 2 ఏళ్లలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఏది అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ, లేదా మానసికంగా కూడా ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం నేను ఇంకా ఇప్పటికీ నిరంతరం చేస్తూనే ఉన్నాను. ప్రజలు కూడా అదే కోరుకున్నారు. కక్షలు, కార్పణాలు, గొడవలు, వీటితో హత్య రాజకీయాలు జరిగే చోట ఇవాళ మీకు 2 సంవత్సరాలు ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి
కేసులు లేవు, దౌర్జన్యాలు లేని పరిస్థితి ఉంది, అవినీతి ప్రధానంగా ఎక్కడ లేదు. మీరు ఎవరు కూడా గతంలో ఆ ఎమ్మెల్యేలు అంటే అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ లేదు. అటువంటి ఆరోపణలు కూడా తీసుకురాను. ఆ తీసుకొచ్చిన రోజు నేను ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఏ రోజు తెచ్చుకోను. ఎమ్మెల్యే అవ్వడమే మీకు జాక్పాట్ అసలు. ఎందుకంటే అనూహ్యంగా మీరు అంటే మీరు ఊహించింది, మీరంటే మామూలుగా అవకాశం ఉంటే లోక్సభకు పోటీ అనుకున్నారు, కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యే రావడం, ఎమ్మెల్యేగా నెగ్గడం, ఆ తర్వాత అనూహ్యంగా మీకు మంత్రి పదవి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవికి ఎలా వచ్చింది సార్? ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? అసలు మీ పేరు ఎలా పరిగణలో తీసుకుంది? ఎందుకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు మీ పార్టీలో. జాక్పాట్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను దేశ రాజకీయాల్లో చాలా చూశాను. చాలా మంత్రిత్వ శాఖల్లో మంత్రికి ఓఎస్డీగా పనిచేశాను. లిటరల్గా ఢిల్లీలో చూస్తే ఎలా సాగేదో తెలుస్తుంది. మంత్రిత్వ శాఖల్ని ఆ స్వేచ్ఛ కూడా నాకు అప్పట్లో మా గురుగారు వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. సో అన్నీ నడిపే చోటు నుంచి వచ్చాను కాబట్టి అది జాక్పాట్ అని నేను అనుకోవట్లేదు. అయితే నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంది. మనం ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నేరుగా అవకాశం ఉంది. గతంలో కూడా చేశారు. నేను కేంద్రంలో ఉంటున్నప్పుడు మా ఊరికి అమృత్ పథకం కింద నిధులు ఇప్పించగలిగాను. మా ఊరికి స్టేడియంకి 24 వరకు రైల్వే ఇది కానీ రైల్వే స్టేషన్ని నేను వెళ్ళి ప్రొద్దుటూరు పట్టణంలో రైల్వే స్టేషన్ నిర్మించగలిగాను. కాబట్టి ఇవన్నీ గతంలో చేసిన వాడిని. కాబట్టి ఈరోజు కొత్త కాదు. కాబట్టి జాక్పాట్ అనేది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు పార్టీ నిర్ణయం జరిగింది, పార్టీ నిర్ణయం ప్రకారం అవడం జరిగింది. పార్టీ ఏ రకంగా అయితే నన్ను అభ్యర్థిగా ఫలానా చోట ఫలానా నియోజకవర్గం కూడా పార్టీని నిర్ణయించింది, పోటీ చేయమని కూడా ఆదేశించింది. అయిన తర్వాత గెలిచిన తర్వాత మంత్రిని చేయ కూడా పార్టీ నిర్ణయమే. నేను ఏ రోజు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏది కావాలని నేను పార్టీ నాయకత్వాన్ని అడగలేదు. అది వెంకయ్యనాయుడు గారిని కావచ్చు, లేదా అమిత్ షా గారిని కావచ్చు, నడ్డా గారిని కావచ్చు, నరేంద్ర మోడీ గారిని కావచ్చు. 3 సార్లు నన్ను జాతీయ కార్యదర్శిగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్కడనే ఉండేవాడిని. 3 సార్లు జాతీయ కార్యదర్శిగా తీసుకెళ్ళి ఈ రాష్ట్రం ఇవ్వమని నేనే అన్నాను. ఉత్తరప్రదేశ్ ఇచ్చారు, కేరళ ఇచ్చారు, అండమాన్ ఇచ్చిన, ఎక్కడికి ఇచ్చినా పార్టీ పని మీద వెళ్ళి, అంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త. అధిష్టానం ఏం నిర్ణయిస్తే అది. దాంట్లో భాగంగా మీరు అన్నట్టుగా చాలామంది సీనియర్లు ఉన్నారు. 4 సార్లు గెలిచిన ఆదినాయుడు గారు ఉన్నారు, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన వైఎస్ చౌదరి గారు, గతంలో ఇదే శాఖకు మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, రామకృష్ణారెడ్డి గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేకి గెలుచున్నారు, విష్ణుకుమార్ రాజు గారు 2 సార్లు ఎమ్మెల్యేకి గెలుచున్నారు. విశేష అనుభవం ఉంది వాళ్ళకి. కానీ పార్టీ నిర్ణయం మరి ఏ కారణంగా అనేది నేను చెప్పలేను. కానీ ఇతిమిద్దంగా అనేక రకాలైన సామాజిక కారణాలు కావచ్చు, లేదా ఈ భౌతిక అంటే ఈ జియోగ్రఫికల్ కారణాలు కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు, కానీ అది పార్టీ నిర్ణయం. ఫోన్ ఎవరు చేశారు సార్ మీకు మంత్రి పదవి వచ్చిందని ఎలా తెలిసింది అసలు? ఇప్పుడు నాకు ఆ రోజు సాయంత్రం మన జాతీయ అధ్యక్షుడు రిసీవ్ చేసుకొని పోయినప్పుడు డబుల్ కాంగ్రెస్ అన్నారు. ఏంటి ఇచ్చినట్టు అనిపించింది. నడ్డా గారు, అమిత్ షా గారు, నడ్డా గారు వచ్చారు, డబుల్ కాంగ్రెస్ అన్నారు. ప్రమాణ స్వీకారం రోజు నాడు కాదు, దాని ముందు రోజు అయిపోయింది. ఆ రోజు రాత్రి అమిత్ షా గారు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అన్నారు. విజయవాడలో ఉన్నా అంటే చూశారు సాయంత్రం, అయినా కూడా ఎక్కడ ఉన్నా, నువ్వు రేపు ఇక్కడే ఉండు అన్నారు, అందుబాటులో ఉండాలి నువ్వు అన్నారు. అర్థమైంది. ఆ తర్వాత మీకు మామూలుగా కాల్ వచ్చింది సార్ సీఎంఓ నుంచి కానీ, లేకపోతే ఎక్కడి నుంచే? సీఎంఓ నుంచి వచ్చిందా? వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు అమిత్ షా గారు ముఖ్యం, ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాధినేత, ఆయన ముఖ్యమంత్రి గారు, కాబట్టి నాయకత్వం మాట్లాడుకున్న తర్వాత వారు ఎవరు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు, ఒకవైపు పార్టీ వైపు నుంచి నిర్ణయం, రెండో వైపు కూటమి వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు. ప్రధానిగా మోదీ ఆయన 3 సార్లు 2014 నుంచి కంటిన్యూగా, ఆయనకి వెంటే అమిత్ షా గారు, వీళ్ళిద్దరి ద్వయం అన్ని రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీ పాగా వేసేలా వచ్చేలా ప్రయత్నం చేస్తుంది. సాధ్యం కాని పరిస్థితుల్లో ఆఖరికి బీహార్లో కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారులు రావడం, మళ్ళీ బీజేపీయే అత్యధికంగా సీట్లు అందులో రావడం, ఇప్పుడు బీహార్లో కూడా తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి ఉండబోతున్నాడు. దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే కనుక ఇంకా బీజేపీ ఆ స్థాయిలో లేదు. తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, అదేవిధంగా ఈ పాండిచ్చేరి కావచ్చు, ఇలా ఈ రాష్ట్రం. ఇప్పుడు కేరళ ఎన్నికలు జరిగాయి, మీరు కేరళలో కూడా పర్యటించి ఉంటారు. ఇప్పటికీ ఎలా ఉండబోతుంది సార్ అక్కడ ఫలితాలు? ఎలా ఉండబోతుంది? కేరళలో గతంలో కూడా రాష్ట్ర పరిశీలకునిగా ఉండేవాడిని 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా. అప్పట్లో గట్టిగా ప్రయత్నం చేసాం. ఓట్ షేర్ మేము కన్స్టబుల్గా పెంచుకుంటూ వస్తున్నాం ఎన్నిక ప్రతి ఎన్నిక కూడా. గతంలో 2016లో ఒక అసెంబ్లీ సీటు గెలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ సీటు ఓడిపోయాం, నియమం అనే సీటు. 2024లో పార్లమెంట్ సీటు గెలిచాం. 2019లో అనేక పార్లమెంట్ స్థానాల్లో మాకు మంచి ఓట్లు వచ్చాయి. 2024లో త్రిశూర్లో
మేము గెలిచాము. త్రివేంద్రంలో కేవలం 15,000 ఓట్లతో ఓడిపోయాం. అదేవిధంగా యాటింగల్ కానీ, పాలఘాట్ కానీ ఇట్లాంటి నియోజకవర్గాల్లో కూడా చాలా మంచి ఓట్లు వచ్చాయి. అంటే గెలుపుకి దగ్గరకు వచ్చాం. అనేక నియోజకవర్గాల్లో పార్టీ 2వ స్థానానికి వచ్చింది. ఇది ఎల్డీఎఫ్ని 3వ స్థానానికి నెట్టేసి 2వ స్థానానికి వచ్చింది. ఆ క్రమంలో కొన్ని అసెంబ్లీలు గతంలో మంజేశ్వర నేతం 90 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఒకసారి 160 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ 2 పార్టీలు కొన్ని దశాబ్దాలుగా ఆల్టర్నేటివ్గా వీళ్ళే ప్రభుత్వాల్లోకి వస్తున్నారు. రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంటుంది. ఒకవైపు ఎల్డీఎఫ్ అని అంటే 2 కూడా ఒకేలాగా ఒకే నాణ్యానికి 2 వైపులా అన్నట్టుగా ఉంటుంది. అదే రకమైన అవినీతి ఆరోపణలు, అదే రకమైన వందిమాగలను ప్రోత్సహించడం, అస్థిత పక్షపాతం ఇవన్నీ చూస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా 2 పార్టీలు ఏది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఏ రకంగా కొనసాగుతుందో చూస్తున్నారు. మార్పు కూడా చూస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రాలు ఉంటున్న ఉత్తరప్రదేశ్ అత్యంత బీమారు రాష్ట్రం. బీమారు అంటే రోగగ్రస్తమైన రాష్ట్రం అని. బీమారు రాష్ట్రం అని వాళ్ళు మధ్యప్రదేశ్ని, బీహార్ని, యూపీని, రాజస్థాన్ని ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలో ముందుకు పోతున్నాయి. 1000 కోట్ల పెట్టుబడులు కూడా అక్కడికి వస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఇక వీటిని అన్నిటి చూస్తున్నారు కాబట్టి ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే అక్కడ ప్రతిపక్షాలు అంటే యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మైనార్టీ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీని ఏదో మైనార్టీకి వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 48% మైనార్టీలు ఉంటారు. 18 నుంచి 19% క్రిస్టియన్లు, 30% ముస్లిం ఉంటారు. కాబట్టి వాటి మీద ఉన్నారు. అయితే ఈసారి మా ఓట్ షేర్ బాగా పెరుగుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నేను చెప్పను, కానీ కొన్ని సీట్లు కూడా కేరళలో వస్తాయి. మంచి ప్రారంభం కేరళలో జరుగుతుంది. అయితే మీరు దక్షిణాది రాష్ట్రాల్లో అన్నారు. కర్ణాటకలో సొంతంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలో. కేరళ, పాండిచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తమిళనాడులో ఎన్డీఏ మళ్ళీ ఏడీఎంకే బీజేపీ అలయన్స్ ప్రభుత్వంలోకి రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ 2వసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. సో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెరవడమే కాకుండా రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా కానీ లేదా మిత్రపక్షాలతో కానీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసింది. అనేక రాష్ట్రాల్లో క్రమక్రమంగా పార్టీ పెరుగుతూ ఉంది. పార్టీ ఆంధ్రప్రదేశ్లో, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. భౌగోళికంగా అన్ని వర్గాల్లోకి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్ ఎలా ఉండబోతుంది సార్? దీదీ కోట్ల బదులు కొట్టే పరిస్థితి ఉంటుందంటారు అక్కడ? ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి ప్రజలు అది కోరుకుంటున్నారు. అయితే 15 సంవత్సరాలుగా గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు చేశాయి. ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచో లేదా మయన్మార్ ప్రాంతాల నుంచో వచ్చిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చేసి, ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళని ఓటర్లుగా తయారు చేసుకునే ప్రయత్నం చేశారు. కోట్ల మందిని ఆ రకంగా తీసుకురాగలిగారు. ఆ ఓట్లని ఆధారంగా చేసుకుని వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం మొదలుపెట్టారు, లేదా హింసకు పాల్పడడం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో బీజేపీ 2వ స్థానానికి వచ్చింది. పార్లమెంట్లో 18 స్థానాల్లో సొంతంగా బీజేపీ గెలిచింది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో. ఆ క్రమంలో ఏ రకమైన దాడులు జరిగాయో, భౌతిక దాడులు జరిగాయో, దౌర్జన్యాలు, హత్య రాజకీయాలు జరిగాయో చూసాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా కాస్త ప్రోయాక్టివ్గా ఉంటూ అక్రమ చొరబాటుదారుల ప్రభుత్వ విధానం కూడా డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అని ముందు ఐడెంటిఫై చేయండి. చొరబాటుదారులు ఎవరు ఉన్నారో డిటెక్ట్ చేయండి, తర్వాత ఓటర్ కార్డు ఇచ్చి వాళ్ళ డిలీట్ చేసేది, తర్వాత డిపోర్ట్ చేయండి, వాళ్ళ దేశాలకు పంపించేయండి. ఎందుకంటే మన దేశంలో మన పేదలకు అందాల్సిన అనేక రకాలైన ప్రభుత్వ పథకాల లబ్ధి వాళ్ళు పొందుతున్నారు. రెండో వైపు హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. అరే బీజేపీ ఒకటే అక్రమ చొరబాటు గురించి మాట్లాడుతుంది, దేశ భద్రత గురించి మాట్లాడుతుంది, మహిళల మీద అత్యాచారాలు ఆపాలని ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది. స్వయంగా మమతా బెనర్జీ కూడా భవానీపూర్ నుంచి ఓడిపోతుంది.